నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దుబాయ్ లాటరీలో గత 12 ఏళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న భారతీయురాలు ఎట్టకేలకు జాక్పాట్ కొట్టేసింది. ఏకంగా 8.3 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరరాలు అయిపోయింది. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ లో భారతీయ మహిళకు జాక్పాట్ తగిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనియర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో భారతీయురాలు $1 మిలియన్ గెలుచుకున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 8.3 కోట్లు. పంజాబ్ కు చెందిన పాయల్ ఈ జాక్పాట్ కొట్టింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వరరాలుగా మారిపోయింది. ఏప్రిల్లో 16వ పెళ్లి రోజు కానుకగా భర్త ఇచ్చిన నగదు బహుమతి భద్రంగా దాచుకుంది. ఆన్లైన్ ద్వారా DDF లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. 3337 నెంబర్ కలిగిన టికెట్ ను మే 13న కొనుగోలు చేసింది. అలా కొన్న లాటరీ టికెట్ పాయల్ కు ఇప్పుడు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 16న తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెంబర్ 3337కు జాక్పాట్ తగిలింది. దీంతో 8.3 కోట్ల భారీ ప్రైజ్ మనీ ఆమె సొంతమైంది. గత 12 ఏళ్లుగా ఆమె దుబాయ్ లాటరీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. ఏడాదికి 1 లేదా 2 సార్లు భర్త పిల్లల పేర్ల మీద క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పాయల్ తెలిపారు. చివరికి భర్త ఇచ్చిన క్యాష్ గిఫ్ట్ తో కొన్న లాటరీ టికెట్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక తాను గెలుచుకున్న భారీ ప్రైజ్ మనీలో కొంత భాగం పిల్లల భవిష్యత్తు కోసం, మరికొంత భాగం ఆస్ట్రేలియాలో ఉంటున్న తన సోదరుడికి సాయం చేస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉంటే 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇప్పటి వరకు $1 మిలియన్ గెలుచుకున్న భారతీయుల్లో పాయల్ 229వ వ్యక్తి. కాగా ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్లు కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భారతీయులేనని లాటరీ నిర్వాహకులు చెబుతున్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.